ఫిదా కథని మహేష్ తో పాటు మరికొందరు స్టార్ హీరోలకి శేఖర్ కమ్ముల చెప్పాడు. వాళ్ళెవరూ ఇది చేయడానికి సాహసించలేదు. మహేష్ అయితే ఈ కథ బాగుంది కానీ తనకి సెట్ అవదని చెప్పేశాడట. దాంతో పెద్ద హీరోల తీరు మారాలని, ఎప్పుడూ ఒకే తరహా చిత్రాలు కాకుండా అప్పుడప్పుడు తమ కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు రావాలని కమ్ముల అన్నాడు. ఫిదా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూస్తారు అన్నాడు. అతను చెప్పినట్టుగానే చూస్తున్నారు, కానీ అతను అన్నట్టుగా ఇది మహేష్ తో తీసినట్టయితే మాత్రం ఇబ్బంది వచ్చేది. ఎందుకంటే ఇది హీరోయిన్ ప్రధానంగా నడిచే కథ. వరుణ్ తేజ్ లా ఇంకా ఇమేజ్ లేని హీరోనే హీరోయిన్ డామినేట్ చేసిందని అంటున్నారు. ఇక మహేష్ లాంటి సూపర్ స్టార్ ఉండుంటే పరిస్థితి ఏంటి? కొన్ని కథలకి స్టార్ ఇమేజ్ అడ్డు వస్తుంది. ఇమేజ్ లేని హీరోలు చేయడం వల్లే కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. పవన్ కెరియర్ మొదట్లో తొలి ప్రేమ చేశాడు, అప్పుడు హిట్ అయిందని ఇప్పుడు కూడా అలాంటిది చేస్తే ఏమవుతుంది? మహేష్ చాలా సార్లు హిట్ కథలు మిస్ అయ్యాడు, కానీ ఫిదా మిస్ అయినందుకు మాత్రం అభిమానులు ఫీల్ అవడం లేదు. దీనికి మహేష్ యాక్టర్ గా ప్లస్ అయి ఉండేవాడేమో కానీ స్టార్ గా మైనస్ అయ్యేవాడనేది అందరి నిశ్చిత అభిప్రాయం.